హైడ్రా దెబ్బకు హైదరాబాద్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్కి అసలు ఏం చేయాలో అర్థమైతలేదు, అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. తర్వాత హైడ్రాకు ఈ దెబ్బ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత ఏంటంటే బగ్గా పైసలు ఉన్న ఇల్లులు ఎక్కడ ఊల్చేయలే. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ అని చెప్పి ఉంటుంది, ఓఐసీకి సంబంధించిన కాలేజు, సకలం చెరువు మధ్యలో ఉంటుంది. ఆ చెరువు మధ్యలో ఉన్నటువంటి కాలేజ్ జోలికి పోలే. మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు చెరువు పక్కనే ఉంటాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో. పల్లరాజేశ్వరరెడ్డికి సంబంధించిన కాలేజు, నారాయణ, శ్రీ చైతన్య, తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన కొన్ని ఏదో స్కూల్ కాలేజీలు ఉన్నాయట. ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. విద్యా సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ దవాఖాన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ జోలికి పోలే. అదే అంతేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫామ్ హౌస్ ఇల్లులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే రేవంత్ రెడ్డి కూల్చేయలే. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నా రేవంత్ రెడ్డి కూల్చేయలే. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కొడంగల్లో కుంటలో ఉంటుందట, ఆ ఇళ్ళనే కూల్చేయాలి. కానీ పేదవాళ్ళ ఇల్లులు కూల్చేసిండు. రేవంత్ రెడ్డికి హైదరాబాద్లో వచ్చినటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత ఏంది అంటే, ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 23కే పరిమితం అవుతా ఉన్నాడు కారణం ఏంది అంటే, రేవంత్ రెడ్డి పైన హైదరాబాద్ జనం తీవ్రమైన వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి హైడ్రా, రెండోది రియల్ ఎస్టేట్ డమాల్. రియల్ ఎస్టేట్ లేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది, ఉన్నదాన్ని రేవంత్ రెడ్డి కథం చేస్తున్నాడు, అప్పులు ఎక్కువ చేసిండు, ఇదొక అంశం.